ద్వారా భారత ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఎల్పీజీ గ్యాస్ కొరతకి సంబంధించి కూడా భారత ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అయితే రెండు ట్యాంకర్లకు సంబంధించి కూడా ఇటు ఇండియా వస్తున్నాయంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. హార్మూజ్ జలసంధి దాటి గల్ఫ్ లో చిక్కుకుపోయిన రెండు ఇండియన్ షిప్లు త్వరలోనే భారత్కి రాబోతున్నాయి. ఎల్పీజీ ట్యాంకర్లతో పైన గ్యాస్ జగ్ వసంత్ పైన గ్యాస్ ఓడను రెంట్కు తీసుకుంది ఐఓసీ. ఇక బీపీసీఎల్ అద్దె లిస్టులో జగ్ వసంత్ నౌక ఉంది. యుఏఈలోని షార్జా దగ్గర లాంగర్ వేసి రెండు నౌకలు కూడా ఇప్పటి వరకు కూడా అక్కడే ఉన్నాయి. అయితే ఈ ఆయిల్ ట్యాంకర్లు ఓడలను ఇవాళ బయలుదేరే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తుందంటూ కూడా ఇటు భారత ప్రభుత్వం చెప్పుకొస్తుంది. గత వారం రెండు భారతీయ నౌకలను అనుమతించింది ఇరాన్. మరి ఇప్పుడు హార్మూజ్ ని పూర్తిగా మూసివేసింది కూడా ఇరాన్. ఈ విషయం మనందరికీ కూడా తెలిసింది. అయితే ఇప్పుడు తమ అనుకూల దేశాల ఓడలకి మాత్రమే అనుమతిస్తుంది ఇరాన్. 24 గంటల్లో హార్మూజ్ దాటని 3 చమురు ట్యాంకర్లు ఇక జలసంధి దాటేందుకు కూడా ఇప్పటికే ప్రయత్నిస్తున్నాయి. అయితే ఒకవేళ కనుక అనుమతి లేకుండా కనుక దాటితే ఖచ్చితంగా కఠిన శిక్షలు విధిస్తామంటూ కూడా ఇరాన్ ప్రభుత్వం చెప్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైటర్ శివ, ప్రస్తుతం ఎల్పీజీ కొరత వేళ కూడా భారత ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. రెండు ట్యాంకర్లు కూడా 24 గంటల్లో వస్తాయంటూ కూడా చెప్పుకొస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? భారత్ కు గుడ్ న్యూస్ అనేది వినిపిస్తోంది. ఎల్పీజీ పై భారత్ కు త్వరలోనే ఎల్పీజీ ట్యాంకర్లు అనేవి రాబోతున్నాయి. హర్మూజ్ జలసంధిని దాటి గల్ఫ్ లో చిక్కుపోయిన రెండు ఇండియన్ షిప్లు త్వరలోనే భారత్ కు రాబోతున్నాయి. ఎల్పీజీ ట్యాంకర్లు త్వరలోనే భారత్ కు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఫైన్ గ్యాస్ జగ్ వసంత్ అనే ఈ షిప్ భారత్ కు రాబోతుంది. ఫైన్ గ్యాస్ వాడను రెంట్కు తీసుకుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. మరోవైపు బీపీసీఎల్ అద్దె లిస్ట్ లో జగ్ వసంత్ నౌక ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, దీనికి సంబంధించిన ఎల్పీజీ షిప్ అనేది ట్యాంకర్ అనేది రాబోతోంది. యుఏఈలోని షార్జా దగ్గర లంగర్ వేశారు రెండు నౌకలను కూడా. ఈ ఆయిల్ ట్యాంకర్ల ఓడలను ఇవాళ అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అంటే గత వారం ఈ రెండు నౌకలు కూడా ఇరాన్ భారత్ కు వచ్చేందుకు అనుమతించింది. హర్మూజ్ ను పూర్తిగా మూసివేయని ఇరాన్ కొన్ని దేశాలకు మాత్రమే, అనుకూల దేశాలకు మాత్రమే అనుమతి ఇస్తుంది. అంటే పశ్చిమాసియా దేశాలు కంప్లీట్ గా అక్కడ హర్మూజ్ జలసంధిని మూసివేసింది. ఇటు భారత్ కు ఇరాన్ కు ఉన్న స్నేహబంధం వల్ల వాళ్ళు భారత్ కు కొంత వెసులుబాటు కల్పించారు. దానిలో భాగంగానే ఇప్పుడు భారత్ అక్కడి నుంచి ఈ ఎల్పీజీకి సంబంధించి కానీ ఈ మరో గతంలో కూడా శివాలిక, నందాదేవి ఇటు ముడి చమురుకు సంబంధించిన చమురు నిల్వలకు సంబంధించిన నౌకలు కూడా భారత్ కు చేరుకున్నాయి. ఇప్పుడు ఎల్పీజీ సంబంధించిన నౌకలు కూడా ఇటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు సంబంధించి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన రెండు నౌకలు కూడా ఇప్పుడు రాబోతున్నాయి. అంటే తమ అనుకూల దేశాల ఓడలకు మాత్రమే అనుమతి అనేది ఇరాన్ ఇస్తుంది. 24 గంటల్లో హర్మూజ్ ట్యాంకర్లు అనేవి అక్కడ నుంచి దాటే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. జలసంధి దాటేందుకు ప్రయత్నిస్తే దాడి చేస్తామంటూ కూడా ఇరాన్ హెచ్చరించింది. అంటే ఇతర దేశాలకు సంబంధించిన ఏ ఒక్క షిప్ కూడా హర్మూజ్ జలసంధిని దాటకుండా చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఎవరికి అనుమతి అనేది ఇవ్వడం లేదు. ఇటు భారత ఓడలను దాటించేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, అలాగే మరోవైపు ఇటు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి, ఇటు రక్షణ శాఖ మంత్రులు మాట్లాడుకుని అక్కడ జలసంధి వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ఉన్న నౌకలను, భారత నౌకలను పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఇటీవల ఇటు విశాఖలో జరిగిన మిలాన్ లో పాల్గొని తిరిగి వెళ్తున్న సందర్భంలో భారత్ ఇరాన్ నౌకకు షెల్టర్ ఇచ్చిన నేపథ్యంలోనే ఆ కృతజ్ఞతతో వాళ్ళు భారత్ కు సహకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఆ మిలాన్ నుంచి తిరిగి వెళ్తున్న 3 షిప్లలో ఒక షిప్ ను ఈ అమెరికన్ సబ్మెరైన్ పేల్చేయడంతో దాంట్లో ఉన్న ప్రయాణికులు చాలా వరకు చనిపోయారు. కొంతమందిని మాత్రమే కాపాడగలిగారు. తర్వాత మళ్ళా రెండో షిప్ లో కూడా సాంకేతిక లోపం రావడంతో శ్రీలంకను సహాయం కోరిన నేపథ్యంలో వారు ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత సాయం చేస్తామన్నారు. కానీ ఈ లోపే భారత్ వారికి సహకరించి కొచ్చి వద్ద వరకు డాకింగ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దాని తర్వాత ఇద్దరి మధ్య స్నేహబంధం అనేది పెరిగిన నేపథ్యంలోనే ఇక్కడ భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు, అక్కడ ఉన్న ఓడలను పంపించేందుకు, సహకారం అందించేందుకు ఇరాన్ కూడా అనుమతించింది. దానిలో భాగంగానే అక్కడ నుంచి ఇప్పటికే చమురు నిల్వలకు సంబంధించిన షిప్లు ఇప్పటికే చేరుకున్నాయి.
ముంబై, బాంద్రా అలాగే గుజరాత్ చేరుకున్నాయి. తర్వాత ఇప్పుడు ఈ ఎల్పిజి లిక్విఫైడ్ పైప్ గ్యాస్ ఏదైతే ఉందో, పెట్రోలియం గ్యాస్ ఏదైతే ఉందో అది పంపించేందుకు అనుమతించిన నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అలాగే భారత్ పెట్రోలియం లిమిటెడ్ కార్పొరేషన్ సంబంధించిన ఈ షిప్పులు రెండు కూడా బయలుదేరిపోతున్నాయి. అక్కడ నుంచి భారత్ కు చేరుకున్న తర్వాత భారత్ లో కూడా ఈ ఎల్పిజి కొరత అనేది తీరే అవకాశం అయితే కనిపిస్తోంది. వినయన ప్రస్తుతం ఎల్పిజి ట్యాంకర్లు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి అంటే ఎంత టైంలో అవి రావచ్చు, అలానే కొంచెం ఉపశమనం కలుగుతుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా మొదటి నుంచి కూడా అది అక్కడి నుంచి రావడానికి కొంత సమయం పడుతుంది అనేది మొదట కొంత తెలుస్తుంది. అంటే మినిమం అక్కడి నుంచి రావాలంటే హర్ముజ్ జలసంధి నుంచి 25 days అనేది వారు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతుంది అనేది కూడా తెలియస్తుంది. అంటే ఎప్పుడు బయలుదేరాయి అక్కడ నుంచి ఇంకెన్ని రోజుల్లో ఇక్కడ భారత్ చేరుకుంటాయి. అంటే ముంబైలోని బాంద్రా పోర్ట్ కు ఇవన్నీ చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి ఈ అందరికి కూడా వివిధ రాష్ట్రాలకు అక్కడి నుంచి డిస్పాచ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అధికారికంగా ఎక్కడి వరకు వచ్చింది ఏంటి కూడా డే టు డే అప్డేట్ అనేది కూడా ఎప్పటికప్పుడు భారత విద్యుత్ శాఖ ఇటు పెట్రోలియం శాఖ అధికారులు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేస్తారంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఎల్పిజిపై మరొకసారి ఎల్పిజి కొరతకు సంబంధించి కూడా భారత ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే భారత్ కు ఎల్పిజి ట్యాంకర్లు హార్మోజ్ జలసంధి దాటి గల్ఫ్ లో చిక్కుకుపోయిన 2 ఇండియన్ షిప్లు త్వరలోనే భారత్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇక పైన్ గ్యాస్ ఓడ్ రెంట్ కు తీసుకున్న ఐఓసీ బీపీసీఎల్ అద్దె లిస్టులో జగ్ వసంత్ నౌక యుఏఈలోని షార్జా దగ్గర లాంగర్ వేసి 2 నౌకలు కూడా అక్కడే ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ ఆయిల్ ట్యాంకర్లు ఓడలను ఇవాళ బయలుదేరే ఛాన్స్ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. గత వారం 2 భారతీయ నౌకలను అనుమతించింది ఇరాన్. హార్మూజ్ ని పూర్తిగా మూసివేసింది ఇరాన్. ఈ విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే తమ అనుకూల దేశాల ఓడలకు మాత్రమే ఇరాన్ పర్మిషన్ ఇస్తుంది. 24 గంటల్లో హార్మూజ్ దాటని ముడి చమురు ట్యాంకర్లు ఇక జలసంధి దాటేందుకు కూడా ప్రయత్నిస్తే దాడి చేస్తామంటూ కూడా ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే భారత ఓడలను దాటించేందుకు ఇటు విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఏం జరగబోతుంది? ఒకవేళ కనుక ఎల్పిజి గ్యాస్ కనుక నిజంగానే ఇండియాకి వస్తే కనుక ఎంతో ఉపశమనం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.